ఎత్తున ఇంకా డెమాన్స్ట్రేషన్స్ అవి జరుగుతాయి. ముప్పేట దాడి అనే పదం వాడారు మీరు ఇందాక, అందులో కరెక్ట్. మన నేవల్ ఫోర్సెస్ కనుక నిజంగా మనకి పాకిస్తాన్ నేవీకి చాలా వ్యత్యాసం ఉందండి. అంటే పాకిస్తాన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ పరంగా కొద్దిగా మన సోల్జర్స్ ఎక్కువ ఉన్నా మనం చైనా పక్కన పెట్టుకుంటాం కదా సోల్జర్స్, దానివల్ల కొద్దిగా ఈక్వేషన్ తేడా వస్తుంది. ఎయిర్ ఫోర్స్ మనం ఇందాక చర్చించాం. నేవీ విషయానికి వస్తే నేవీలో మనకి చాలా ఎడ్జ్ ఉందండి ఎప్పుడు కూడా. లాస్ట్ టైం బాల్కోట్ అటాక్ జరిగినప్పుడు కూడా మన నేవీని వాడి పాకిస్తాన్ ని ఎకనామిక్ గా నిర్బంధించే విధంగా ఎట్లా చేయొచ్చు అని కొంత ప్లానింగ్ నడిచిందండి. ఎందుకంటే మనకి రెండు విధాలైనటువంటి పోర్ట్స్ ఉన్నాయండి. ఈస్ట్ కోస్ట్ లో పోర్ట్ ఉంది, వెస్ట్ కోస్ట్ లో పోర్ట్స్ ఉన్నాయి కదా మనకి. అలా కాకుండా పాకిస్తాన్ కి ఒకటే వన్ ఫేసింగ్ పోర్ట్స్ ఉన్నాయండి. ఓన్లీ అరేబియన్ సీ లో పోర్ట్స్ ఉన్నాయి. సో ఇట్ బికమ్స్ ఈజీ టు కన్స్ట్రైన్ పాకిస్తాన్ ఎకనామికలీ. నేవల్ గా కనుక మనం ఆపరేషన్స్ చేస్తే ఫస్ట్ నా ఉద్దేశంలో ఎనర్జీ టార్గెట్స్ ని చేస్తామండి. పాకిస్తాన్ లోకి ఎనర్జీ మెటీరియల్స్ వెళ్లకుండా ఉండటానికి నా ఉద్దేశంలో పాకిస్తాన్ లో నిజంగా చూస్తే 3 మేజర్ పోర్ట్స్ ఉన్నాయండి. కరాచీ, గ్వదర్, ఇంకోటిలో ఉంది మర్చిపోయాను పేరు. సో వాళ్ళని ఆర్థికంగా నేవల్ బ్లాకేడ్ ద్వారా నిర్బంధించడం కొద్దిగా తేలికే అవుతుంది. తర్వాత ఒకటి మాత్రం మనం ట్రాక్ చేయాల్సింది ఏంటంటే బాల్కోట్ జరిగినప్పుడు కూడా మనం పాకిస్తాన్ సబ్మెరైన్స్ అన్నిటినీ ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒకటి కూడా మిస్ అయినా కూడా మనం అప్పుడు 1971 లో చూసాం కదా, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని వెతుక్కుంటూ INS గాజీ పాకిస్తాన్ సబ్మెరైన్ వైజాగ్ దాకా వచ్చింది. సో సబ్మెరైన్స్ కూడా కొద్దిగా మనం జాగ్రత్తగా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎటువంటి టెక్నాలజీ అంటే మన దగ్గర ఉన్నాయి టెక్నాలజీస్. ఈ మధ్య P8I అంటారండి. P8I ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి వాడతాము, అమెరికన్స్ నుంచి తెచ్చుకున్నది. అవి సీ బెడ్ ని మ్యాప్ చేసి సబ్మెరైన్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేస్తుంది. కానీ మొత్తం సముద్రం అంతా మ్యాప్ చేయడం కష్టం కదా, తప్పించుకుంటే కనుక కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకనే మీరు మాక్ డ్రిల్స్ చూసినట్టయితే పుడ్డుచేరి ఇలాంటి కోస్టల్ టౌన్స్ లో కూడా చేయటం జరిగిందండి. అంటే పాకిస్తాన్ నుంచి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ. ఎందుకంటే 1-2 పాకిస్తాన్ సబ్మెరైన్స్ కనుక తప్పించుకుంటే మనం కరాచీ చుట్టుపక్కల వేసిన నెట్ అంటే నేవల్ బ్లాకేడ్ ని తప్పించుకుని ఉంటే, అంటే ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అయిపోయి ఉంటారు సబ్మెరైన్స్, బయటకు వచ్చేసి ఉంటే కనుక వాళ్ళు వాటిని కూడా వాడి మన మీద దాడి చేసే ప్రయత్నాలు నడుస్తాయి. అందుకనే మాక్ డ్రిల్స్ లో కోస్టల్ టౌన్స్ లో కూడా మనం మాక్ డ్రిల్స్ చేయడం జరిగిందండి. రైట్. ఒక అప్డేట్ కృష్ణ గారు చెప్పాలి. కృష్ణ, ముఖ్యంగా మనం సాంబా సెక్టార్లో చూస్తే జమ్మూ కాశ్మీర్లో చాలా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు కాల్పులు, ఇంకోవైపు దాడులు జరుగుతున్నటువంటి సమయంలోనే సాంబా సెక్టార్ నుంచి కొంత చొరబాట్లు కూడా ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. దీన్ని కూడా అడ్డుకుంటున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి? అది గత 2-3 రోజుల నుంచి కూడా చేస్తున్నారు. వాటిని మన భారత దళాలు అయితే భద్రతా దళాలు వాటిని సమర్థవంతంగా వాటిని తిప్పికొడుతున్నాయి. ఎప్పుడైనా సరే ఇప్పుడు మొదటి రోజు అంటే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ కాక ముందే వాళ్ళు మన పోస్టుల మీద అక్కడ సరిహద్దుల దగ్గర చిన్న తుపాకులతో అంటే ఇప్పుడు ఆర్టిలరీ ఉపయోగించి మందుగుండు సామాగ్రితో అయితే మిగతా పెద్దవి వాడుతున్నారు. కానీ మొదట్లో అట్లా వాడకుండా చిన్న చిన్న ఆయుధాలు ఉపయోగించి మనల్ని అంటే వేరే మన దృష్టి మళ్లించి అక్కడ నుంచి సాంబా సెక్టర్, తర్వాత అక్నూర్ సెక్టర్, వీటి దగ్గర నుంచి ఏవైతే ఉన్నాయో ఆ లాంచింగ్ ప్యాడ్ల నుంచి వాళ్ళని మన ఊరి సెక్టార్ తర్వాత ఇటు నుంచి మన దానికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ మన భారత రక్షణ శాఖ నుంచి మనకు అంటున్న సమాచారం ఏంటంటే అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా మనం తిప్పికొట్టాం. ఒకళ్ళిద్దరిని కూడా పట్టుకున్నారు. పట్టుకున్న వార్తలు కూడా వచ్చాయి. వాళ్ళందరినీ కూడా నిర్బంధంలో తీసుకున్నారు. వాళ్ళని ఇప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో అటు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి కృష్ణ అండ్ శ్రీహరి, సంజయ్ గారు, ఇస్లామాబాద్ లో అర్ధరాత్రి అక్కడ మొదలైన విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అర్జెంట్ గా ఇమ్రాన్ ఖాన్ ని జైలు నుంచి విడుదల చేయాలని పాకిస్తాన్ లో PTI కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు. అంటే ఓవైపు ఇక్కడ భారత్ నుంచి వస్తున్న త్రివిధ దళాల నుంచి వస్తున్న ఈ ముప్పేట దాడిని ఎదుర్కోవాలా, అలాగే ఆల్రెడీ మనం వెళ్ళిపోయాం అక్కడ వాళ్ళ గొంతు పట్టుకోవడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నాం. అంటే కొంచెం వెనక్కి తగ్గితే
కనీసం ఆ ప్రాణం నిలబడుతుంది, లేకపోతే అది ఎటు నుంచి ఎటన్నా వెళ్ళిపోవచ్చు. సో సంజయ్ గారు, అట్ దిస్